మీ అందరితో కలిసి వర్తమానాన్ని పంచుకోవడానికి నాకు సమయమును ఆయుష్ను దయచేసి నన్ను రక్షించినటువంటి నా యేసయ్యకు వందనములు చెల్లిస్తూ ఆహ్వానించినటువంటి గురుమండల అధ్యక్షులు రెవరెండ్ నవకుమార్ గారికి, వారి శ్రీమతి గారు పాస్టమ్మ గారికి, అడ్హార్ కమిటీ మెంబర్స్కు, పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యవ్వనస్తులందరికీ కూడా యేసయ్య నామములో శుభములు వందనములు చెల్లిస్తూ చిన్న బిడ్డలకు నా ఆశీస్సులను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. నా గురించి చక్కని పరిచయ వాక్యములు పలికినటువంటి గురుమండల అధ్యక్షుడు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2-3 పరిచయ వాక్యములు తెలియజేస్తున్న తర్వాత నేను కొత్తవాడిని కనుక దైవ వాక్యములోనికి వెళ్ళి tonight we are going to see 2 different angles, 2 different characters in one man. ఈ రాత్రి మనము ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి 5 ఆపోజిట్ క్యారెక్టర్స్, లక్షణాలను ధ్యానం చేద్దాం. ఒకవేళ 1-2-3 నిమిషాలు కనుక సమయాన్ని తీసుకుంటే అన్యత భావించకండి. చాలా దూరం నుండి చాలా ఆశతో ఒక దైవజనుని కుమారుడిగా నేను ఈ రాత్రి మీ మధ్య నేను నిలబడి ఉన్నాను. నా తండ్రి గారు ఆంధ్ర ఎవాంజలిక లూథరన్ సంఘంలో దాదాపు 16 సంవత్సరాల పాటు యాజకుడిగా పనిచేసి 1970వ సంవత్సరంలో దేవుని సన్నిధికి చేరి ఉన్నాను. నా తండ్రి మరణానంతరము మేము తెనాలి పట్టణమునకు రావటం, నా తల్లి హైందవ స్త్రీల మధ్య జననావర్తనగా పనిచేసి 6 సంవత్సరాల క్రితము నా తల్లి దేవుని సన్నిధికి చేరి ఉన్నది. నేను దాదాపుగా 35 సంవత్సరముల పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలో జువాలీ లెక్చరర్గా పనిచేసి ఒకవైపున తెనాలి పట్టణంలో ఒక జూనియర్ కళాశాలను స్థాపించి అన్నిటికంటే మెన్నైనటువంటి దేవుని పరిచర్య చేయగలుగుతూ ఉన్నానంటే అది నా తండ్రి చేసిన సేవ, నా తల్లి యొక్క ప్రార్థన. దేవుడు మా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులు చేసినటువంటి సేవను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. 3 బిడ్డలను దయచేసి ఉన్నారు. 3 కుమార్తెలు ఉన్నారు నాకు. ఒక కుమార్తె డాక్టర్గా ఉన్నది, వివాహమైనది. 2వ కుమార్తె సాఫ్ట్వేర్ యుఎస్లో ఉంటూ ఉన్నది. 3వ కుమార్తె మెకానికల్, బీటెక్ మెకానికల్ అయిపోయి వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించేటటువంటి దేవుడు, మానవ మేధస్సుతో అందనటువంటి దీవెనలు దేవుడు మన కుటుంబాలకు దయచేస్తూ ఉన్నారు. ఒక మంచి అంశంలో ధ్యానం చేయడానికి ఈ రాత్రి మనము దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. ఆ ధ్యానంలోనికి వెళ్ళక ముందు నాకు ఇష్టమైన పాట పాడిన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నా. సంతోషంగా ఉన్నారా? Yes, we are very happy because the man died on the cross to give salvation to me. ఒక వ్యక్తి ఈ విశ్వంలో శిలువ మ్రాణం మీద వేలాడి నన్ను రక్షించడానికి ఆయన ప్రాణమును త్యాగం చేసి ఉన్నారు. ఇంతకంటే శుభవార్త, మంచి వార్త మనకేమి కావాలి? సో సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను, శీల వలెను, పౌలు వలె
యేసు. మన ధ్యానాంశానికి అనుబంధముగా నిర్దేశించబడినటువంటి పాఠ్యభాగము అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3 నుండి 5 వచనములను నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి. అతను ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసు. దిస్ ఈజ్ వన్ యాంగిల్ ఇన్ దట్ పర్సన్. Let us see this second angle. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచు ఉన్నా. This is the second angle of that person. ఈ వచనములు కానీ ఈ వ్యక్తి యొక్క జీవితము గురించి కానీ తెలియనటువంటి క్రైస్తవ విశ్వాసులు ఉండరు. వాట్ ఈస్ హిస్ ఫస్ట్ క్యారెక్టర్? వాట్ ఈస్ హిస్ ఫస్ట్ క్యారెక్టర్? ఇతని యొక్క జీవితంలో మొదటి లక్షణము ఏమిటంటే అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనములో సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును. This is the first character of that person. So అతడు who is this man? సౌలు అనబడేటటువంటి ఈ వ్యక్తి, ఇతని యొక్క జీవితంలో మొట్టమొదటి లక్షణము ఏమిటాయంటే ఇంటింట చొచ్చి ప్రతి ఇంటిలోనికి వెళ్ళి చొచ్చుకొని పోయి పురుషులను స్త్రీలను ఆ ఇంటిలో ఆ గృహంలో నివసిస్తూ ఉన్నటువంటి పురుషులను కానీ స్త్రీలను కానీ ఎవరిని వదిలిపెట్టలేదు. పురుషులను బయటికి తీసుకురావటం, స్త్రీలను బయటికి తీసుకుని పోయి చెరసాలలో వేయించి సంఘం spoiling the congregation, he is spoiling the church, he is spoiling the mission of the Savior. క్రీస్తు యొక్క మిషన్, రక్షకులైన క్రీస్తు యొక్క మిషన్ he is spoiling. What bad character he had. ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటూ ఉన్నాడమ్మా ఇతను? తన స్వనీతి మీద ఆధారపడినటువంటి వాడు, కోపోద్రిక్తుడైనటువంటి వాడు, హింసాత్మకమైనటువంటి స్వభావమును కలిగినటువంటి వాడు ఈ సౌలు. ఆర్ దిస్ గుడ్ క్యారెక్టర్స్? ఈ శ్రమల కాల ధ్యానాల్లో there must be some change in our lives. Otherwise ఈ 40 దినాల మండల కాలములో శ్రమల కాల ధ్యానములో మీ వేస్ట్. I'm not hesitating to say this one. There should be some change in our lives. మన జీవితాలలో కొన్ని మార్పులు అనేటటువంటివి జరగాలి. విశ్వాసులారా, ఎటువంటి స్వభావం కలిగినటువంటి వాడు? కోపోద్రిక్తుడు,
స్వనీతి మీద లెట్ us examine whether these characters are there in our lives, are still there in our lives. ఈ లక్షణాలు ఏమైనా కానీ మనందరి జీవితాలలో ఏమైనా ఉన్నవేమో ఒక్కసారి మనను మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. కోపోద్రిక్తుడైనటువంటి వాడు, హింసాత్మకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఈ సౌలు గారై ఉంటూ ఉన్నారు. ఇంకా ఈయన ఎటువంటి వాడు? దేవుని శిష్యులను అసహించుకొని వాడు, యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నటువంటి వారిని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, యేసుక్రీస్తునందు ప్రబలమైనటువంటి నమ్మకము కలిగినటువంటి వారిని హింసించే స్వభావము కలిగినటువంటి వారు. బట్ our Lord is a very wonderful God. Our Lord is a very wonderful God. మన దేవుడు చాలా బ్రహ్మాండమైనటువంటి దేవుడమ్మా. మనకు తెలియకుండానే మన జీవితాలలో ఎన్నో రకములైనటువంటి లక్షణాలను గుర్తించి He wanted to catch us. ఆయన పట్టుకోవటానికి ప్రయత్నము చేసేటటువంటి వాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాగాలు వెదకినను రాగాయను ప్రతిఫలము, రావేలును ఇసిలువా రమణీయ జ్యోతులలో రతనాలను వెదకుటయు రాజునా పడవా నడిపించునా నావా. ప్రభు మార్గము విడచితిని రాజున మానితిని, ప్రభు మార్గము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచనటనలలో రావేయములతోనే బలహీనుడనై ఇప్పుడు ఆడించుని మాట నడిపించునా నావా. ఇటువంటి లక్షణములు కలిగినటువంటి వ్యక్తి యెరూషలేము నుండి బయలుదేరి దమస్కు మార్గమునకు పోవచ్చు ఉన్నాడు. Not to attend a function. Not to attend a function. ఏదైనా ఒక ఫంక్షన్లో అతను పాల్గొని పంచుకోవడానికి కాదు. యేసు క్రీస్తును నమ్మినటువంటి వారిని హింసల పాలు చేయడానికి ఇవాళ డ్రాగ్ దెమ్ అవుట్. వేరెవరిదయా మరి ఎక్కడ ఉన్నారో అని ఆలోచన చేసి వారిని పట్టుకొని బయటకు తీసుకురావటానికి ఉరుకులు పరుగుల మీద పోతూ ఉన్నటువంటి ఈ సౌలు అనబడేటటువంటి ఈ వ్యక్తిని దేవుడు చూచాడు. దేవుడు చూచాడు. దేవుడు చూచాడు. అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినది. What wonderful instant it is. What a wonderful instant it is. అతను ఎట్లా పోతూ ఉన్నాడు? దేని కోసం పోతూ ఉన్నాడు? ఏ పర్పస్ కోసం పోతూ ఉన్నాడు? ఆ పర్పస్కు భిన్నమైనటువంటి విధముగా దేవుని యొక్క వెలుగు ఆకాశము నుండి ప్రకాశించి అతనిని చుట్టూ ఆవరించి ఉన్నది. ఇంతకు ఈ సౌలు గారు
ఏ సమయంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము నుండి వెలుగు ఆయన ఆవరించి ఉన్నది? పగల, రాత్ర? ఏ సమయంలో చూద్దామా? దేవుని వాక్యంలోకి వెళ్ళి చూద్దామా? అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనములో, నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు నా చుట్టూ. What time? మధ్యరాత్రి కాదమ్మా, చీకటి పడిన కాదమ్మా, మిట్ట మధ్యాహ్నము వెలుగులు బాగా ఉండేటటువంటి సమయంలో గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించనని అతను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడమ్మా. మధ్యాహ్న కాలమైనప్పటికీ అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనములో, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగులో ప్రకాశించుట చూచితిని. He never expected that thing. అతను ఎప్పుడు కూడా ఊహించలేదు. సౌలు ఎప్పుడు కూడా ఊహించలేదు. మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే, మధ్యాహ్నం ఎట్లా ఉంటాడు సూర్యుడు? నడినెత్తి మీద సూర్యకిరణాలు ప్రకాశిస్తూ ఉన్నటువంటి సమయంలో మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. సూర్య తేజస్సు కంటే, సూర్యుని యొక్క వెలుగు కంటే, సూర్యుని యొక్క కాంతి కంటే ఎన్నో రెట్లు దేవుని యొక్క కాంతి అతని పైన, అతని చుట్టూ ప్రకాశించినప్పుడు ఏం చేశాడో తెలుసా? క్రింద నేనేమంటానంటే, ఆ కాంతికి అతను వంగి దాసోహమయ్యాడు. పడిపోయాడని చెప్తాం మనము. పడిపోవడం కాదు. He showed reverence to the light of God. దేవుని యొక్క వెలుగునకు, దేవుని యొక్క కాంతికి అతను ఏం చేశాడు? అంత ముక్కు దోషముతోను కోపంతోను ఉరుకులు పరుగుల మీద పోచు ఉన్నటువంటి అతను ఏం చేశాడు? క్రింద. అనగా నా ఉద్దేశంలో అతను దేవుని యొక్క కాంతికి అతను విధేయుడై ఉండిపోయాడు. ఆయన విధేయత చూపించాడు. కొందరు ఏం చెబుతూ ఉంటారంటే, సౌలు గారు గుర్రం మీద పోతూ ఉన్నప్పుడు గుర్రం మీద నుంచి కింద పడ్డాడు అని నేను చదువుకున్నటువంటి వేదాంత గ్రంథాలలో సౌలు గారు నడిచే పోతూ ఉన్నారు. సౌలు గారు కాలినడకనే పోతూ ఉంటున్నారు మధ్యాహ్న కాల సమయంలో. అప్పుడు దేవుని యొక్క కాంతికి అతను క్రింద పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతలో ఆగలేదు దేవుడు. He called him by name. సౌలా అసలు ఏమిటి ఇది? కలయా నిజమా? నా స్వభావం ఏమిటి అని సౌలు ఆలోచించుకుంటున్న సమయంలోనే అతను ఒక స్వరాన్ని విన్నాడు.
దేవుడు ఎన్నిసార్లు పేరు పెట్టి పిలిచాడు? 2 సార్లు. 2 సార్లు. దేవుడు కనుక ఒక వ్యక్తిని 2 సార్లు పేరు పెట్టి పిలిచాడంటే ఆ వ్యక్తి ఎక్కడ దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఉన్నది. స్పెసిఫిక్ పర్పస్ when he called a person twice by name. ఒక వ్యక్తిని దేవుడు 2 సార్లు పేరు పెట్టి పిలిచాడు అంటే ఆ వ్యక్తి ఎక్కడ దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్, ఉద్దేశము ఉన్నది. లూకాసు సువార్త 10వ అధ్యాయం 41వ వచనములో మార్తా మార్తా ఒకసారి పిలిచి ఉండాలా దేవుడు? మార్తా మార్తా 2 సార్లు పిలిచి. మనం చూడండి, ఎవరైనా పోతా ఉన్నారు, ఒకసారి పిలిచాం, మనకు స్పందించలా, ఒకసారి చూసుకుందాం అని వెళ్ళిపోతాం. అదే మన కనుక వారితో మాట్లాడని గాను, వారితో ఏమైనా పని ఉందని గాను ఉంటే అట్లా మనం ఏం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం? రిపీట్. మరలా మనం దాన్ని రిపీట్ చేస్తాం. ఆ రిపిటేషన్లో ఉన్నది అతనితో నేను మాట్లాడాలి అని చెప్పాను. దేవుడు 2 సార్లు పిలిచాడు, సౌలా మార్తా మార్తా, యెరూషలేమా మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనములో యెరూషలేము పిలుస్తున్నా, యెరూషలేమా నేను ఎంత కాపాడినమ్మా, కోడి తన పిల్లలను తన రెక్కల చోటులో దాచిపెట్టుకొని ఎంత కాపాడుకుంటుందో నేను నిన్నంతగా కాపాడి ఉన్నానే. ఓ యెరూషలేమా అదేవిధంగా సౌలు గారిని కూడా ఎన్నిసార్లు పిలిచాడు? సౌలా ఎందుకు పిలిచాడు? He wanted to say something about his behavior. అతని యొక్క ప్రవర్తన గురించి ఆయన ఏదో చెప్పదలుచుకున్నాడు, ఆయన ఏదో అడగదలుచుకున్నాడు. ఏమడుతున్నాడు? ధ్యానాంశం అది, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నాడా? ప్రభువా అని పిలిచివాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలోనికి చాలలేదు. ఎందుకయ్యా నేను ఆకలి వైపు ఎందుకు వచ్చాను? నాకెవరు ఆహారము పెట్టలేదు. నేను దప్పిక వైపు ఎందుకు వచ్చాను? నాకెవరు నా దాహాన్ని తెచ్చలేదు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, నాకెవరు వస్త్రాన్ని ఇవ్వలేదు. నేను వ్యాధిగ్రస్తుడై ఉన్నాను, నన్ను పరామర్శించడానికి మీరెవరు కూడా నువ్వు ఆకలి ఎప్పుడు మా దగ్గరికి వచ్చావయ్యా? నువ్వు వస్త్రాలు లేకుండా నువ్వు ఎప్పుడు ఉన్నావయ్యా? నువ్వు అనారోగ్యం వల్ల ఎప్పుడు హాస్పిటల్లో నువ్వు ఉన్నావయ్యా? ఎప్పుడు దాహం కలిగి నువ్వు మా వద్దకు వచ్చావయ్యా అని అడిగినప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసిన ఎడల నాకు చేసినట్లే. ఈ మాటలో చూడండి, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఈజ్ అవర్ సేవియర్ ఇస్ దేర్ ఫిజికల్లీ, భౌతికంగా రక్షకుడు అక్కడ ఉన్నాడా? ఆ రక్షకుడు ఉన్న ఇంటిలోనికి సౌలు గారు చొచ్చుకొని పోయి ఆయన బయటికి లాక్కొని వచ్చాడా? ఆయన శాసనాల్లో వేస్తాడా? ఆయన యొక్క బాధను పెట్టాడా? నెవర్. ఎప్పుడు లేదు. కానీ దేవుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు? నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ఈ మాటలు దేవుడు యొక్క స్వరం ఎందుకు అతను వినబడింది అంటే, తాను ఏమి చేయుచున్నాడో తాను తెలుసుకున్నట్టు వరకు, టు నో హిమ్ వాట్ హీ ఈస్ డూయింగ్.
వాట్ హిస్ లైఫ్ ఈజ్. ఆ సౌలు అన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉన్నదో, అతను ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో, ఏ విధంగా మానసిక ఆలోచనలు కలిగి ఉన్నాడో తనకు తానుగా తెలుస్తున్న కొరకు దేవుడు సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచు అన్నా. అంటే సౌలు తాను హింసించున్నది మానవులను కాదని, యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని హింసల పాలు చేస్తూ ఉన్నాడని భావముతో దేవుడు ఒక స్వరము సౌలు గారికి వినబడినది. విశ్వాసులారా, అసలు నువ్వెవరువయ్యా? నువ్వెవరువయ్యా? నా కంటికి కనిపించలేదే, నా కంటికి కనిపించలేదే, నీ స్వరం మాత్రమే నాకు వినబడుచు ఉన్నది. నువ్వెవరువయ్యా? నా ఎదురుగొచ్చి కనబడు, నా ఎదురుగొచ్చి కనబడు, నేనేం చేశానో నాకు తెలుస్తుంది. నువ్వెవరువయ్యా? హూ ఆర్ యు? హూ ఆర్ యు? నువ్వెవరువయ్యా? ఆ స్వరం చెప్తూ ఉన్నది, నీవు హింసించుచున్నా, నీవు హింసించుచున్నా యేసును. నేనెవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? నువ్వు ఎవరినైతే బాధ పెడుతూ ఉన్నావో, ఎవరి ఎడలైతే నువ్వు కోపోద్రిక్తుడే ఉన్నావో నేనేనయ్యా, వారి నేనేనయ్యా. నీవు హింసించుచున్నా యేసును. ప్రార్థన వినేడి పావనుడా, నజరేయుడైన యేసును నేను. ఇది మన జీవితాలలో జరిగితే
మనదిన ప్రార్థనలో మన జీవితాలలో జరిగితే, మన భౌతిక జీవిత యాత్రలో ఇదే విషయం మన జీవితాలలో జరిగితే, మరుసటి క్షణము ఏమవుతుందో తెలియనటువంటి అనిశ్చితమైనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నటువంటి విశ్వాసులారా, దేవుని వాక్యం రాత్రి నీతో నాతో మాట్లాడుతూ, రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉన్న విశ్వాసులారా, సర్వాంతర్యామైనటువంటి దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. Yes, yes, I can say deliberately, I can say open. దేవుడు మన మధ్య ఉన్నాడు. Can you feel it? Can you feel it? Do you have any feeling that my Savior reigns? అనుభూతి మనం కలిగి ఉన్నామా అమ్మా? అనుభూతి మనం కలిగి ఉన్నామా అమ్మా? ఆచారంగానో వ్యవహారంగానో సంఘ యొక్క ఆచారం ప్రకారము అలవాటు ప్రకారము ఈ 40 దినాలు శ్రమల కాల ఛానల్లో మనం పాల్గొంటున్నామమ్మా. విశ్వాసలారా, విశ్వాసలారా, దేవుడు మన మధ్య ఉన్నాడమ్మా. నువ్వు నేను ఎక్కడ ఉన్నా ఆయన చూచుచున్నా. అనాది కాలంలోనే చెట్టు చాటున దాగిపోయినటువంటి ఆదాము వాళ్ళను దేవుడు చూచాడు. యేసు ఎవరో చూడగానే చెట్టు ఎక్కినటువంటి ఎక్కైన దేవుడు చూచాడు. చెట్టు కింద కూర్చున్నటువంటి నటనీయులను దేవుడు wherever you are, whatever you are, wherever you are, whatever you are. పాపం సామె చెప్పుకుంటూ ఉంటాం, పిల్లి కళ్ళు మూసు తాగుతూ, పిల్లి కళ్ళు మూసుకుని తాగుతూ లోకమంతా చీకటిగా ఉన్నాం. ఏమనుకోబట్టి కదా పిల్లి కళ్ళు మూసుకుని తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదని అనుకుంటావేమో. హృదయాంతరంగా రహస్యంలో ఎరిగినటువంటి దేవుడు సౌలు యొక్క హృదయాంతరంగా ఆయన హృదయాన్ని దేవుడు స్కాన్ చేశాడమ్మా. ఏ పర్పస్ కోసం పోతున్నాడు? yes, it is the right time to me to touch. ఉక్రోషంతో పోతూ ఉన్నటువంటి, ఉద్వేగంతో పోతూ ఉన్నటువంటి ఈ సౌలు అనే వ్యక్తిని నేను పట్టుకోవాలి అని చెప్పి, నేను ఎవరినో కాదయ్యా, మీ కొరకు నా ప్రాణాన్ని అర్పించినటువంటి యేసునయ్యా అని this is one angle of sound. One angle of sound. రెండో యాంగిల్లో వెళ్దామా? మొదటి యాంగిల్ నుంచి బయటకు వద్దామా? దేవుడు నీవు నేను ఎక్కడున్నా ఆయన చూచుచున్నా. పోతూ ఉన్నటువంటి సౌలును పేరు పెట్టి పిలిచి ఆయన ఎవరో తెలియజేశాడు. రెండవ భాగాన్ని మనము చదువుకొని ఉంటూ ఉన్నాం. శిలువను గురించినటువంటి వార్త నశించుచున్న అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో he lost his arrogance. ఆయన కోపాన్నంతా, అతని ప్రవర్తనంతా సరి చేసుకున్నాడు. He changed his life. ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నాడు వారిని పట్టుకొని తీసుకొని చంపి తీరా వారి ఎలా ప్రవర్తించాలని కోరుకున్నాడు. సౌలు పౌలుగా మారిన తరువాత he started his second life. ఏమన్నా తెలుసా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.
అద్భుతమైనటువంటి దేవుడు. నా దేవుడు నాకు బలం ఇచ్చేటటువంటి దేవుడు. నేను ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నటువంటి దేవుడు. వై వి షుడ్ సైలెంట్ చర్చ్? ఎందుకు ఆయన ఆలయంలో నేను నిశ్శబ్దముగా స్తబ్దముగా ఉండాలి? దావీదు నాట్యం చేశాడు. దావీదు ఏం చేశాడు? నాట్యము ఆనందించాడు అన్నమాట. ఆనందించాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారని వారిని గురించి అనేక సార్లు చెప్పి ఉన్నానని నేను కన్నీరు ఏడ్చుచు ఎవరినైతే చంపటానికి వెళ్ళాడో, నానా హింసల పాలు చేశాడో, అతని యొక్క మారినటువంటి జీవితంలో శిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని గురించి అనేక సంఘాలు మీకు నేను చెప్పాను. వారు ఇంకా మారలేదు. ఇప్పుడు నేనేం చేస్తాను? ఐఎమ్ క్రయింగ్ చెప్పి నేను ఏడుస్తూ ప్రాధేయ పడుచూ ఉంటూ ఆయన కాచినటువంటి కన్నీరు ఏదో దుస్సంఘటనను వినినప్పుడు కలిగినటువంటి కన్నీరు కాదు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మానవ శరీరము నచ్చిన వాడిగా ఈ లోకంలో ప్రేమించినటువంటి ఆయన సన్మార్గంలో భయాలేకపోతూ ఉన్నటువంటి విశ్వాసులను చూసి, ఆ శిలువకు శత్రువుగా ఉన్నటువంటి వారిని చూచి, శిలువను అపహాస్యము చేస్తూ ఉన్నటువంటి వారిని చూచి, శిలువ యొక్క విలువను గుర్తించలేనటువంటి దౌర్భాగ్యమైన, దుర్భరమైన, దురస్థకరమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నట్టు ఆనాడు ఉన్నటువంటి సంగతులకే కాదు, ఈనాడు ఉన్నటువంటి సంగతుల చూచి కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు. కన్నీరు కారుస్తూ. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం అందరికీ తెలిసినట్టు వచనమే 18వ వచనములో, శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని పవర్ ఆఫ్ గాడ్. ఇది పవర్ ఆఫ్ గాడ్. చూడండి, శిలువను గురించినటువంటి వార్త. వాట్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ క్రాస్? ఈ 40 దినాల శ్రమణకాల ధ్యానాలలో సెంటర్ పాయింట్ ఏంటి? అనేక మంది దైవ సేవకులు అందిస్తూ ఉన్నటువంటి దైవ సన్యాసాలలో ఉన్నటువంటి కేంద్ర బిందువు ఏంటి? వాట్ ఇస్ ది క్రాస్? 40 దినాల శ్రమణకాల ధ్యానాల్లో నువ్వు ఏ అంశం మీద ధ్యానం చేయి, ఏ అంశం గురించి అని విను, దాని యొక్క కేంద్ర బిందువు ఏమిటంటే దట్ ఈస్ ఓన్లీ ది క్రాస్. శిలువే కేంద్ర బిందువుగా ఉండదు. అటువంటి శిలువను గురించిన వార్త ఏంటంటే, ఆ శిలువ ద్వారా, ఆ శిలువనే యజ్ఞవేదికగా చేసుకొని నా రక్షకుడు నా పాపముల నిమిత్తమై ఆ యొక్క యాగములో, యజ్ఞములో నా పాపములను వేసి ఆయన రక్తమైనటువంటి మంట ద్వారా కాల్చి వేసి భస్మీపట్నం చేస్తున్నాడు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్రాస్. అదే శిలువ యొక్క విలువ. డోంట్ టేక్ ఇట్ ఈజీ. దాని అపహాస్యము చేయి. నన్ను ఎవరైనా కానీ వెంబడించాలంటే ఏం చేయమన్నాడు ఆయన? అలా తీసుకురమ్మన్నాడా? ఇంకోటి తెమ్మన్నాడా? ఏం తెమ్మన్నాడు? నా శిలువను ఎత్తుకొని, ఆర్ యు రెడీ? am I ready to walk with Jesus? యేసుతో నడవడం, యేసుతో జీవించడం, యేసు తెలియజేసినటువంటి సన్మార్గంలో నేను, నా సంఘము, నా కుటుంబము పయనించడానికి am I ready? నడవలేనటువంటి వారు శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి అని, ఆ శిలువ యొక్క విలువ తెలిసినటువంటి వారికి ఇట్ ఈస్ పవర్.
It is the strength of God. Do you believe? Do you believe? Do you believe? ఓ సంగమా సార్వగమా పరలోక రాజ్యము ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతి రాజ్యం ధరించి సిద్ధపడుమా. ఓ సంగమా విను. ఈ దేహము ఈ శరీరము అందంగా కనిపించడానికి రకరకాలైనటువంటి మ్యాచింగ్తో ఉన్నట్టు పురుషులు కానీ స్త్రీలు కానీ మ్యాచింగ్తో ఉన్నటువంటి డ్రెస్ మనం వేసుకుంటామే. నన్ను వస్త్రాన్ని ఎందుకు తెలుసా? యు ఆర్ ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ God's kingdom. What a great you and I. ఎంత గొప్పమా దేవుని రాజ్యాలకు దాచానికి మనందరం ఎటువంటి వారము? ప్రతి మన అద్దంలో ఒక అద్దంలో మనం ఇట్లా చూసుకుంటే మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తామా? లేకపోతే కుక్కగానో నక్కగానో సింహంగానే కనిపిస్తాం. కోపంగా ఉన్నప్పుడు మాత్రము సింహంలాగానే కనిపిస్తూ ఉంటాం. ఓ సంగమా ఆ సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి మనమందరం కూడా పరలోక రాజ్యానికి we are the mirror image of God's kingdom. Do you believe it? ఈ 40 దినాల మండలకాల ధ్యానంలో మనం ఏ విధంగా మారాలి? మనము ప్రతిబింబాలుగా పరలోక రాజ్యానికి we have to transform. మనము రూపాంతరం జరుగుతుందా? ఏమో ఎవరి అంతరాత్మకు వారే సాక్షులుగా ఉంటూ ఉన్నారు. ఒక వచనం చెప్పేసి నేను ముగించి చూస్తూ ఉన్నాను. నాకు ఇవ్వబడ్డ సమీపించింది కనుక చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, మరియు ఆయన ఆకారమును మనుష్యుడుగా కనబడి అనగా శిలువ మరణము పొందునట్టుగా విధేయత చూపిన వారే తగ్గించుకొనెను. ఈ మండలకాల ధ్యానములో ఈ వాక్యములు వినుచుకున్నటువంటి నీవు నేను 2 లక్షణాలు అలవర్చుకోవాలి విశ్వాసులారా. 1 విధేయత, 2 మనము తగ్గించుకోవాలి. 1 విధేయత మనం అలవర్చుకోవాలి, 2వది మనము అసలు పరిశ్రమకి వీలుగా 2 లక్షణాలు మనం తగ్గించుకుంటామా? ఎట్టి పరిస్థితులలో కానీ ఈ 40 దినాల మండలకాల ధ్యానంలో జరగవలసినటువంటి 2 ఆత్మీయమైనటువంటి మార్పులు ఏమనగా, 1 విధేయతను మనం నేర్చుకోవాలి, 2వది మనము సౌలు యొక్క జీవితంలో 2 లక్షణాలు ఉంటాయి, 2 కోణాలు ఉంటాయి. 1 హింసించుచున్నటువంటి సౌలు, 2వది సౌలు పౌలుగా మారిన తర్వాత ఏడ్చుచూ ఉన్నటువంటి గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ సౌల్. ఎంత గొప్ప మార్పు! అటువంటి మార్పు మనందరము సంపాదించుకొని మనసారా కోరుకోండి. వారసత్వంగా నా తండ్రి ద్వారా నాకు సంక్రమించినటువంటి ఈ దైవ వాక్య పరిజ్ఞానంతో దేవుడు నన్ను ఈ రాత్రికి మధ్య నిలబెట్టినందుకు దేవునికి వందనములు చెల్లిస్తున్నాను.
గొప్పతనము కాదు, ఇది నా గొప్పతనము కాదు. ఇది 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 నా గొప్పతనము కాదు, ఇది నా గొప్పతనం. ఎంతకంటే ఇది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆయుష్, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి విధేయత. ఆయన ఎటువంటి విధేయత చూపించాడు, ఆయన మనకి ఎటువంటి విధేయత చూపించాడు. గెచ్చమనే మనలోనికి వెళ్ళి, తండ్రి తండ్రి నీ చిత్తమైతే నీ గిన్నెను నా ఎదుట నుండి తొలగించు. ఇట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. నిత్యము కెరూబుల చేత స్వరూపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుని కీర్తించబడుతున్న దైవ తనయుడు ఎంత విధేయత చెప్పాడు. అంతే. నేను వాస్తవం మాట్లాడినా, ఒక మాట మాట్లాడినా మీరేమనుకోరుగా నా క్షేమకరంగా మా తల్లి పంపిస్తారుగా. మన బిడ్డలే మనకు విధేయత లేనటువంటి రోజులు మనం జీవిస్తూ ఉంటామన్నా. బిడ్డలు చెప్పినది మనం వినాలి, కానీ మనము చెప్పేటటువంటిది తెలియటటువంటి స్థితిలో మన బిడ్డలు నేడు ఉండటం లేదు. మాకు పాఠాలు చెప్పిన గురువులు, నేను 35 సంవత్సరాలు నేను లెక్చరర్గా పనిచేశాను. దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఒక కళాశాలను నిర్వహిస్తూ ఉన్నాను. అనేక మంది దైవజనులతో పెద్ద పెద్ద దైవజనుల యొక్క బ్యాగులు నేను మోసాను. వారి వెంట నేను వెళ్ళాను. సండే స్కూల్లో మా నాన్నగారు ఇంటూరులో పాస్టర్ గారిగా పనిచేస్తున్నప్పుడు చాలా పెద్దది, దాదాపుగా 2-3 వేల గడప కలిగినటువంటి ఊరు అది. సండే స్కూల్ అవ్వగానే మెల్ల డ్రమ్ము తగిలించుకుని సండే స్కూల్ వెంట పెట్టుకొని వీధి వీధిని తిరిగి ఆలయానికి సకాలంలో రండి అని సేవ. కానీ నాకు పాఠాలు చెప్పినటువంటి గురువులు నాకు ఎక్కడ కనిపించిన నమస్కారం పెడతాను. కానీ ఇప్పుడు విద్యార్థులైతే మనం అక్కడ నిలబడి ఉంటే వాడు పోతూ తప్పుకోమని కూడా అనుకుంటాం. ఎటుపోతున్నాం అని క్రీస్తుని మన సంరక్షకుడిగా మనం అంగీకరించాలి. ఆయన నేర్పినటువంటిది మనకి ఆయన మాదిరిగా, ఆయన ఏది కూడా పాటించకుండా ఒక్కటి కూడా ఆయన బోధించా లేదు. విశ్వాసులారా, మరణం ఆసన్నమవుతూ ఉన్నప్పటికీ కూడా, భయంకరమైన బాధలు పొందబోతూ ఉన్నప్పుడు కూడా ఆయన మరణం ఏ విధంగా ఉంటుందో యేసునకు తెలియని, ఆయన పుట్టడానికి కొన్ని 100 సంవత్సరముల క్రితమే దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచింప చేస్తున్నాడు. ఆయన ఏ విధంగా పుడతాడో, ఆయన జీవితం ఏ విధంగా ఉంటుందో, ఆయన పరిచయం ఏ విధంగా ఉంటుందో, ఆయన ఏ విధంగా అద్భుతంగానే ఆయన జరిగిస్తూ ఉంటాడో, ఏ సూచక క్రియలు చేస్తూ ఉంటాడో, ఆయన జీవితం యొక్క ముగింపు ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో. అందమైనటువంటి శరీరం, అద్భుత వాక్యాలు పలిగినటువంటి ఆ నోటు చేరు చిరగలతో అందించబోతూ ఉన్నారని, ఆ చక్కని అందమైనటువంటి శరీరాన్ని నాగంతో చాలా చేస్తారని ఈ నోసి పెట్టి ఆయనకు తెలుసు. కానీ ఆయన తండ్రికి విధేయతను చూపించాడు. అంతే కూడా కాదు, తనను తగ్గించుకున్నాడు. నేను పరిచారము చేయడానికే వచ్చాను, కానీ పరిచారము చేయించుకున్నది నేను రాలేదు అని చివరి రాత్రి శిష్యుల యొక్క పాదాలను కడిగి తువ్వాలతో తుడిచి తనను తాను తగ్గించుకున్నటువంటి దైవ తనయుడమ్మ ఆయన. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇంతకు ముందు పుట్టలేదు, ఇప్పుడు పుట్టలేడు, భవిష్యత్తులో పుట్టలేదు.
ది హిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ ఒక వ్యక్తి యొక్క జన్మదినము ప్రపంచ చరిత్రనే 2 భాగాలుగా విభజించబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అమ్మ. ఆయన చరిత్ర చెబుతూ ఉన్నది he was born. ఆయన జన్మించున్నాడని చెబుతూ ఉన్నది. ఇంతటి దైవ కుమారుడు తనను తాను తగ్గించుకున్నాడు. మనము మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఆయన యొక్క కోరిక ఒక్కటి చెప్తానమ్మా. నేను చెప్పిన తర్వాత అమ్మా ఒకళ్ళు వాసన చూస్తున్నాను. ఒకళ్ళు సరే మంద చూస్తూ అప్పుడు పక్కన వాళ్ళని చూడండి. మనతో పాటు ఆయన కోరిక ఏంటమ్మా? దేవుని వాక్యం ద్వారా నేను చెప్పబోతూ ఉన్నాను. అదేమనగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కోరిక చూడండి. క్రీస్తు మిమ్మును మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఎరిగి చెప్పాలి. స్పష్టంగా ఉన్నాం. ఈ రాత్రి దేవుడు నా నోటి మనతో మీతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నన్ను రక్షించినటువంటి నా దేవుడు he is with me forever and forever. ఎప్పుడు ఆయన నాతో ఉన్నాడు. yes I feel his presence. I feel his presence. I feel his sense and spursh. దిగిపోయానా? నేను మామూలు నేను ఆ కుర్చీలో కూర్చోవడం నాకు చాలా ఎంబరాసింగ్గా కనిపించింది. మీరేమన్నారు? నన్ను సపరేట్గా అక్కడ కూర్చోవడంతో నాకు చాలా ఎంబరాసింగ్గా కనిపించింది. నేను నేను ఒకరిని పర్సనల్లీ దేర్ ఈస్ నో స్పెషల్ క్వాలిటీ ఇన్ మీ. ప్రత్యేకమైనటువంటి లక్షణం నాలో ఏది కూడా ఎందుకు గౌరవించాను? ఈ సత్య సువార్తను బోధించడానికి వచ్చాడు కాబట్టి నన్ను మీరు గౌరవించి కానీ నేను చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. చాలా మంది పాస్టర్ గారు నేను వెళ్ళాను అయ్యగారు ఆడుకుంటానికి రండి అన్నారు. అది యాజకులు కూర్చునేటటువంటి స్థలం. చూడండి మన దేవుడు ఎటువంటి దేవుడు చూడండి. క్రీస్తును మిమ్మును ప్రేమించి అక్కడ మిమ్మును అన్నట్టు కదా మనల్ని మాట్లాడుకుందాం. ఎవరి అభ్యంతరం ఉందా? ఎవరికైనా అభ్యంతరం ఉందా? మిమ్మును బదులు అక్కడ మనం ఏమో చేసుకుందాం. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవుడు. ఏదైనా ఫంక్షన్ మనం వెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం? స్ప్రే కొట్టుకుంటాం. వాళ్ళకి తెలియటం కోసం సెంటుని ఒకవేళ పక్కన నడకపోయినా ఎక్కడి సెంటు నడకపోయినా ఆగలేక మనమే చూడటం. సిస్టర్ ఈ పెన్షన్ ఎక్కడ కొన్నారా తెలుసా? అన్న తోట కొన్నా, ఎంత పెట్టి కొన్నా, ఇంత ముడిగిపోతాం. ఎవరైనా మనం అడగకపోతే ఏంటబ్బా ఇంత చెట్టు నేను రాసుకొని వస్తే కనీసం చెట్టు బాగుందని అడగలేదబ్బా అని మనము ఆడబడి వాక్యం మేము దేవుడికి కదా, కాసేపు ఉండి కాసేపు పోయేటటువంటి వాసన గురించే నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటున్నామే. రక్షకుడైన యేసయ్య మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను స్వయంగా దేవుడికి అర్పణగాను అర్పించుకున్నాడు. పరిమళ వాసనగా ఉండాలి.
ఏమిటి పరిమళ వాసన? యేసు శిలువ మ్రాను మీద చిందించిన రక్తం ద్వారా నీవు నేను పొందుకున్నటువంటి ఆ సువాసన. నేనైతే ఏం చెప్తానంటే, యేసయ్య యొక్క రక్తము ఒక డిటర్జెంట్. యేసయ్య యొక్క రక్తము ఒక డిటర్జెంట్. ఒక చిన్న యాడ్ మీ ముందుకు తీసుకొస్తాను. ఒక డిటర్జెంట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉన్నది. ఒకటేమో ఆ కంపెనీ పేరు కలిగిన డిటర్జెంట్, రెండోదేమో కంపెనీ పేరు కలిగినటువంటి డిటర్జెంట్. ఆ రెండు డిటర్జెంట్లలో రెండు మురికి గుడ్డలను తీసుకుంటారు. తీసుకొని మొట్టమొదటిగా పేరు లేనటువంటి డిటర్జెంట్లో దానిని ముంచుతారు. ముంచి పైకి తీస్తారు. అది ఎట్లా కనిపిస్తుంది? మురికిగానే కనిపిస్తుంది. కానీ పేరు ఉన్నటువంటి ఆ బ్రాండెడ్ డిటర్జెంట్లో మురిగినటువంటి ముంచినటువంటి ఆ మురికి గుడ్డ పైకి తీస్తుంటాడు. తలతల్లాడే తెలుపు. యేసయ్య యొక్క రక్తం, యేసయ్య యొక్క రక్తం మన మలినమైన, దౌర్భాగ్యమైన, దుర్గంధ భరితమైనటువంటి వాటిని వదిలించేటటువంటి ఒక టెక్నాలజీ. ఏనాడైనా ఆ డిటర్జెంట్ను మనం ఆశ్రయించామా? ఏనాడైనా? ఒకవేళ ఎప్పటికీ కూడా మనము మన విశ్వాసంలో, మన దైవ భక్తిలో, మన జీవితాలలో ఎక్కడ వేసిన కొందరు అక్కడిలాగానే ఉన్నట్లయితే మన జీవితాలు నిష్ప్రయోజనము. ఇంకా నీ కొరకు నా కొరకు యేసయ్య శిలువ మీద వేలాడుతూనే పరిమళ వాసనగా ఉండుట కొరకు తన్ను తాను దేవునికి ఏం చేశాడట? అర్పణగాను బలిగాను అప్పగించుకొనండి. ఈ దైవం ఆయన కొరకు చనిపోలేదు. ఆయన మనందరి కొరకు ఆయన చనిపోయాడు. సో క్రాస్ ఈజ్ ది స్వీట్ ఫ్రాగ్రెన్స్ టు గాడ్. క్రాస్ ఈజ్ ది స్వీట్ ఫ్రాగ్రెన్స్ టు గాడ్. ఈ సిలువ అనేటటువంటిది యేసయ్యకు ఇది స్వీట్ ఫ్రాగ్రెన్స్. కనుక మనందరము విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై ఉండి క్రాస్ ఈజ్ ది ఓపెనింగ్ ద వే టు గాడ్. క్రాస్ ఈజ్ ది ఓపెనింగ్ ద వే టు గాడ్. పైరిద్దామా విశ్వాసంగా? రేపు ఏమి జరుగుతుందో మనకు గాలి పుడక లాంటి జీవితం, అశాశ్వతమైనటువంటి జీవితం. నీవు నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ద ఓన్లీ వన్ వే ఈజ్ ద క్రాస్. ఆర్ వి రెడీ టు వాక్ త్రూ ద క్రాస్? ఆర్ వి రెడీ టు వాక్ త్రూ ద క్రాస్? ఆ శిలువ మార్గము ద్వారా నడవటానికి, పయనించడానికి, జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? 40 రోజుల నుండి పాటలు పాడుతూనే ఉన్నాం. ఎంతో వింత, ఎంతో చింత, అపరాధినయ్యా యేసయ్యా, ఏ పాపం పెరిగింది, ఓ పాపరామూర్తి. ఎప్పుడు పయనిస్తావు శిలువ మార్గంలో? when you pass through the gate, శిలువ అనేటటువంటి ద్వారము ద్వారా యేసయ్య దగ్గరకు వచ్చేద్దాం. Our ambition is to enter into the kingdom of God. నీ యొక్క నిరీక్షణ, నా యొక్క నిరీక్షణ పరలోక రాజ్యంలోనికి. ఎందుకంటే ఆయన పోతూ మాట చెప్పేది ఉన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. నేను పెట్టి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నా కొరకు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లివింగ్ విత్ గాడ్. How it is possible to crash? How it is possible
శిలువ మార్గము ద్వారానే, శిలువ ద్వారానే, శిలువ యొక్క విలువ ద్వారానే we cannot value the price of cross. శిలువ యొక్క విలువను మనము లెక్కించగలమా? 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 ఓ మానవుండవు నీ గతి ఏమౌనో తెలియోనా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. మృతులైన గనులు యేసుని ఎదుటాను, మృతులైన గనులు యేసుని ఎదుటాను, ప్రతివాడు నిలచియుందురు, బ్రతికిన తీగను, ప్రతివాడు నిలచియుందురు, బ్రతికిన మన వెంట వచ్చినవి మనం నీతి క్రియలు తప్ప మరి ఏమీనో అని పిలుస్తూ ఉన్నారు, అని పిలుస్తూ ఉన్నారు, అని పిలుస్తూ ఉన్నారు. అని పిలుపును మనం విందామా? సౌలా సౌలా అని ఆనాడు పిలిచినటువంటి దేవుడు ఈనాడు కూడా నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. మార్తా మార్తా, నిరుషులేమా నిరుషులేమా అని పేరు పెట్టినట్టు పిలిచినటువంటి దేవుడు ఈ శ్రమల కాల ధ్యానాలు ప్రతిరోజు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూనే ఉన్నారు. విశ్వాసమాన ఆయన పిలుపును మనం అంగీకరిద్దామా? ఆయన పిలుపును మనము ఆలకిద్దామా? ఆయన పిలుపును ఆలకించి నేనేం చేసేదయ్యా పట్టుకనైడు, నేనేం చేసేదయ్యా, నేనేం చేసేదయ్యా. కొన్ని వేల మంది సభల్లో పాల్గొంటున్నట్టు వాటిలో నా ప్రసంగం యొక్క చివర నా సాక్ష్యము నేనేం చేసేదయ్యా, నేనేం చేసేదయ్యా. స్తోత్రం చెల్లిస్తును, స్తుతి స్తోత్రం చెల్లిస్తును, యేసు నాను నీ మేలులు తలచి, యేసు నాను నీ మేలులు స్తుతి స్తోత్రం చెల్లిస్తుము, దేవారాధనములు మహిమా
ప్రేమిస్తున్నారు. ఇంతటి మహోన్నతమైనటువంటి సాక్ష్యం శతవార్షికాలు క్రీస్తు నూతన దేవాలయం. ఈ రాత్రి జరుగుతూ ఉన్నటువంటి పండగ కాల లేదా శ్రమల కాల ఛానలు దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి ఆయుష్ బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఆహ్వానించినటువంటి గురుమండల అధ్యక్షులు రెవరెండ్ నవకుమార్ గారికి, మరి శ్రీమతి రెవరెండ్ శారదా నవకుమార్ గారికి, అధార్ కమిటీ మెంబర్లకు, సంఘ పెద్దలకు, సేన సమాజం వారికి, యవనస్తులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు వందనములు చెల్లిస్తూ, చిన్న బిడ్డలందరికీ కూడా నా ఆశీస్సులను తెలియజేస్తూ, మీ అనుదిన ప్రార్థనలో నాది ఒకటే కోరిక, మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి, మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, మా కళాశాలను జ్ఞాపకం చేసుకోనండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా వివాహం కావాల్సిన నా చిన్న కుమార్తె వివాహ విషయమే మీ స్థిర సమాజం మనం నేను ఇచ్చిన సండే చూశాను. చక్కగా ఆదివారం ఆ సారీస్ అయిపోయిన తర్వాత స్త్రీలందరూ కలిసి ప్రార్థన కొట్టి ఏర్పాటు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. అన్నిటికంటే మిన్నగా నేను చనిపోబోయే లోపల నా పరిచర్య ద్వారా దేవునికి ఒక ఆత్మనైనా సంపాదించడానికి నాకు అవకాశం ఇచ్చేయగలను. ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని ఇద్దరున్న నాతో పాటు మా చిన్నాయన గారి కుమారుడు వీరవాసనం డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి సోమయ్య గారు మాతో పాటే ఉన్నారు. మీ యొక్క మన యొక్క సంఘం దినదిన ప్రవర్ధమానము కావాలి అని విత్తబడినటువంటి వాక్యము సాధారణుడు ఎత్తుకొని పోకుండా భద్రపరిచే విధంగా మన హృదయ ద్వారాలను మూసివేయాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి నా తరఫున, నా కుటుంబం తరఫున తెనాలి పట్టణంలో నేను నిర్వహిస్తూ ఉన్నటువంటి సెయింట్ పాల్స్ వొకేషనల్ జూనియర్ కళాశాల పక్షంగా మీ అందరికీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మీ సంఘాన్ని దర్శిస్తాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎంత సుందరమైనటువంటి దేవాలయం, కదలకుండా దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీ అందరి సమక్షంలో నజరేయుడైన యేసయ్య నామమును కనపరిచేటటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు సంఘము ఇంకా బలపడాలని అనేక మంది దైవజనులు ఆ వారి ఆలోచన ప్రకారం దేవుని వాక్యాన్ని విత్తుచుండగా దాన్ని మన హృదయాలలో నాటుకొని ఆ వాక్య ప్రకారం మనందరూ మన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరికీ మరి సమయం ఎక్కువ తీసుకున్నారు. మనం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అనుభవాన్ని మనందరూ కలిగి తెలియజేస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. దేవుడు మనందరినీ ఆయన చల్లని రెక్కల చోపన దీవించి భద్రపరిచి కాపాడుగాక. ఆమేన్. 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 ఆమేన్.